కళాక్షేత్రానికి రాష్ట్రంలోనే గుర్తింపు తెచ్చేలా అభివృద్ధి చేస్తామన్నారు మాజీ ఎంపీ టీజీ వెంకటేష్. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య కళారంగానికి గత కొన్నేళ్లుగా అందిస్తున్న సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కళారత్న బిరుదుతో పాటు హంస పురస్కారాన్ని అందించారని మాజీ ఎంపీ తెలిపారు. కర్నూలు నగరంలో పత్తి ఓబులయ్యకు పౌర సన్మానం జరిగింది. ముఖ్య అతిథిగా టీజీ వెంకటేష్ హాజరయ్యారు. కళాకారులను నిరంతరం ప్రోత్సహిస్తామన్న టీజీ వెంకటేష్ సమాజంలో అందరూ బాగుంటే రాష్ట్రం బాగుంటుందన్నారు. మరోవైపు రాయలసీమలో టీజీవీ కళాక్షేత్రం కేంద్రంగా నిరంతరం సాంస్కృతిక నాటక ప్రదర్శనలు కొనసాగుతున్నాయని పాణ్యం ఎమ్మెల్యే గౌడు చరితారెడ్డి అన్నారు. అందుకే నేను ఎప్పుడు చెప్పేది, వీలైనంత వరకు చుట్టుపక్కల మనం మిత్రులతో అందరితో హ్యాపీగా ఉంటూ మంచి కార్యక్రమాలు చేస్తూ చుట్టుపక్కల వాళ్ళు బాగున్నారంటే రాష్ట్రం బాగుంటుంది, ప్రాంతం బాగుంటుంది, ప్రాంతం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. మనకు సడన్ గా దేశం బాగుండాలని ముందు చుట్టుపక్కల ప్రాంతాల్లో మన వాళ్ళని మన మిత్రుల్ని అందరినీ బాగా చూసుకుంటే అది ఆటోమేటిక్ గా ఉంటుంది. సో ఒకరే ఆ కార్యక్రమంలో ఉన్నందుకు వాళ్ళని ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంకా కొన్ని అవార్డ్స్ తీసుకొచ్చి మన కళాక్షేత్రాన్ని స్టేట్ లో నంబర్ 1 కళాక్షేత్రంగా తీసుకోపోతారని ఆశిస్తూ ఈ గౌరవాన్ని తీసుకున్న ఓబులయ్య గారికి, ఆయన గౌరవం కాదు మా అందరికి గౌరవం తెచ్చిన ఓబులయ్య గారికి మనం చేసే పనులే శాశ్వతంగా ఉంటాయి. అందుకే నేను ఎప్పుడు చెప్పేది, వీలైనంత వరకు చుట్టుపక్కల మనం మిత్రులతో అందరితో హ్యాపీగా ఉంటూ